అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పరమేశ్వరార్పణం. గురుగారు, మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం గురించి అసలు చాలా వింటూ ఉంటాం కదా, ఎంతో పవర్ఫుల్ అని చెప్పేసి. దాని యొక్క విశిష్టత ఏంటి? అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక అని ఇందులో ఒక శ్లోకం. అలాగే నిత్య క్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి అని మనం చెప్పుకుంటూ పోతే లలితా సహస్రనామము అనేటువంటిది ప్రతి శ్లోకంలో కూడా ప్రతి భాగంలో 8 అక్షరాలు ఉంటాయమ్మా. అంటే ఒక్కొక్క శ్లోకానికి 32 అక్షరాలతో ముడిపడి ఉంటుంది. 3, 2 అని అంటే 5. లలిత రహస్యనామ స్తోత్రము అని పేరు. సౌభాగ్యానికి చిహ్నము. ఒక మాటగా చెప్పాలంటే సౌభాగ్యము అని అంటే మనందరికీ తెలిసింది మెల్లో మంగళసూత్రము, భర్త ఉండడం, దీన్నే సౌభాగ్యం అనుకుంటాం. సౌభాగ్యము అంటే అది ఒకటే కదమ్మా, అనేక రకాలలో అది కూడా ఒకటి. నిత్య యావజ్జీవ నిత్య సౌభాగ్యము అని అంటారు. అంటే ఎప్పుడూ కూడా ఆ మనిషి జీవితంలో కంటి నుంచి ఒక నీటి చుక్క రాకుండా ఉండటం, ఎప్పుడూ కూడా 10 మందికి పెట్టేటువంటి స్థితి, ఎప్పుడూ కూడా నుదుటిన తిలకం లేకుండా కనిపించకుండా ఉండటం, ఇట్లా అనేక రకాలుగా సౌభాగ్యము అనేటువంటిది ఎప్పుడూ కూడా పుష్టిగా, తుష్టిగా, వృద్ధిగా, నిండుకొండవలే సంపూర్ణంగా ఉండేటువంటిది సౌభాగ్యం. ఆ సౌభాగ్యము అనేటువంటిది ఎన్ని రీతిలలో ఉంటుందో అన్నిట్లకి కూడా పూర్తి స్థానాన్ని అందించేటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది లలితా సహస్రనామ స్తోత్రం. అది పూర్తిగా బీజాక్షరం అమ్మ. అయితే ఈ మధ్యకాలంలో అందరూ కూడా దాన్ని ఎలా పడితే ఎలా ఉపదేశం లేకుండా చదివేస్తున్నారు. దానివల్ల మనం వాళ్ళని వద్దున్న వినరు. లలిత రహస్యనామమే దానికి పేరు, సహస్రం కాదండి. లలిత రహస్యనామ స్తోత్రము అని దానికి పేరు. అంటే అత్యంత రహస్యమైనటువంటిది అని దానికి పేరు. రహస్యము అనంటే ఇప్పుడు మనం ఏంటి ఒక మాట చెప్పి ఎవరికి చెప్పొద్దు అని అంటే మనకన్నా ముందు ఊరు మొత్తం చుట్టేస్తుంది. అంటే ఒక మనిషికి ఒక మాట ఉందంటే ఊరు మొత్తం చుట్టేస్తారు. ఏదైతే ఇది అందరిది పంచుకోండి అంటే ఎవరికి చెప్పరు. అలానే రహస్యము అనేటువంటిది ఏదైతే చెప్పబడిందో అది కాబట్టి అందరూ దాన్ని పాటగా పాడుతున్నారు, శ్లోకంలా చదవట్ల. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనేటువంటి శ్లోకాన్ని రకరకాల పాటలతోటి పాడేస్తూనే ఉన్నారు. వర్ణభేదము, అక్షర భేదము, స్వర భేదాలు ఇవన్నీ కూడా వేసేసి అనేక రకాల ఇబ్బందులకైతే గురవుతున్నారని నేను ఖచ్చితంగా అంట. కానీ 54 రోజులు ప్రతిరోజు లలిత రహస్యనామ స్తోత్రం వినటం జరిగింది అంటే ఆ కుటుంబంలో ఒక అద్వితీయమైనటువంటి ఒక స్థితి ఏర్పడుతుందమ్మా. అది ఈ రకమైనటువంటి యోగం మనం చెప్పడానికి వీల్లేదు. యోగం ఈ రకంగా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ ఎప్పటి నుంచో అనారోగ్యంతో మనిషి ఇంట్లో ఉన్నారు, సడన్గా మనిషి అన్నీ క్లియర్ అయిపోయి తన బంధం చేసుకోవచ్చు. అప్పులు ఊబిలో కూలిపోయి ఉన్నారు, తెలియకుండా దాని నుంచి అమ్మవారు బయటికి తీసుకొచ్చేయచ్చు. అన్యోన్యత లేకుండా పోయింది. అటువంటిది అత్యంత సుందరమైనటువంటి ఆ ఆలుమగల్లో ప్రేమని అమ్మవారు అందించవచ్చు. ఒకరి మీద ఒకరికి ఉండేటువంటి అనురాగం, ఆప్యాయతను కూడా వృద్ధి చెందేలా కూడా జరగవచ్చు. అంటే ఈ కారణం చేత ఏదైనా ఇంట్లో ఇబ్బందులు కలుగుతున్నాయి, దీని నుంచి మనం బయట ఎలా పడతాము అనేటువంటి స్థితి, ఇంకొక 2 వాయిదాల్లో భార్యాభర్తలు విడిపోతారు అనుకునేవారు కూడా 54 రోజుల పాటు ఇంట్లో చక్కగా లలితా సహస్రనామం వినగలిగితే, లేదంటే కళ్ళతో పారాయణ చేయాలి, బయటికి చెప్పకుండా పేపర్ చదువుతారు కదా, అలా కళ్ళతో కనుక పారాయణ చేసుకోగలిగితే ఇంట్లో జరిగేటువంటి శుభం ఏదైతే ఉంది అంటే శుభం తప్ప ఇంకేముండదు. ఆ ఇంట్లో శుభం మాత్రమే ఉంటుందమ్మా. ఏదో ఒకదాని కోసం మనం చేస్తూ ఉంటాం. నాకు ఇది కావాలి అని అడిగితే మిగిలినవన్నీ వద్దా? ఎక్కడా కూడా భగవద్ ఆరాధన చేసేటప్పుడు మనం కోరికలు కోరుకుంటాం. ఏమని కోరుకుంటాం చెప్పండి?
మనం అనుకున్నది జరగాలని ఇల్లు మనకి ఏదైనా అప్పు ఉంది, ఉమ్. భగవంతుడా నాకు కొంచెం అప్పు తీర్చు అంట. ఆ. కొంచెం అప్పు అంటే మిగిలిన దాంట్లో అప్పు అంతా నువ్వు కష్టపడతావా? ఆ. భగవంతుడా నాకు రుణం లేకుండా చెయ్యి ఉమ్. అంటే మీరు నాకు కొంచెం అప్పు తీర్చు, నన్ను కొంచెం గట్టెక్కించు, కొంచెం నా కష్టం నుంచి బయటపడి. నీకు కొంచెం అంటే 98% కావచ్చు, ఆయనకి కొంచెం అంటే 2%. ఉమ్. కొంచెం బయటపడి అంటే మన ఉద్దేశం ఏంటి, మ్యాక్సిమం బయటపడిపోతాము అని చెప్పి. అవును. భగవంతుడి ఉద్దేశం కొంచెం బయటపడిపోతే 2% బయటపడేయటం. ఆ 2% ఆయన బయట పెడతాడు, అది మనకు తెలియదుగా. మళ్ళీ అమ్మాలి బూతులు ఎవరిని తిడతాం మనం? దేవుని తిడతాం, దేవుడు లేడు అంటాం. కాబట్టి మనం కోరేటువంటి కోరిక కొంచెం చాలు, ఇక వద్దు, అయిపోయింది. అయిపోయింది ఏమిటి? అయింది. ఉమ్. అయిపోయింది అంటే అక్కడ తత్సబ్రహ్మ ఇక ఆనాడికి జరగదు. ఉమ్. ఆ చిన్న చిన్న పదాలండి భగవంతుడికి నిత్య జీవితంలో అదే పదాలు ఉపయోగం. భగవంతుడి విషయంలో ప్రత్యేకంగా ఎంతవరకు వచ్చిందండి? పూర్తయింది. ఉమ్. పూర్తయిపోయింది అని ఎప్పుడైతే ఆ పదం అంటావో నువ్వు చేసిన ఫలితం మొత్తం పోయింది. ఓకే. చిన్నదే పదం, కానీ దానివల్ల మనం అనుభవించేటువంటిది ఇంత నష్టం, కష్టమమ్మ. అది గమనించట్లా మనం. నేను పూజ చేశాను, నేను లలిత సహస్రనామం చేశాను, కానీ నాకు కష్టం కలగట్లేదు, కష్టమే ఉంది తప్ప సంతోషం కలగట్లేదు. ఎందుకు కలుగుతుంది? బాబు ఏం చేసావు, ఎంతవరకు అయింది? పూర్తి అయిపోయింది. పూర్తి అయింది. పూర్తి అయింది అంటే అయిపోయింది అయ్యింది అనాలి. అంతే. పోయింది అని అంటే ఆ ఏదైతే నువ్వు చేసినటువంటి ఫలితం ఉంది అది పోయినట్టే. కొంచెం చాలు. కొంచెం ఏమిటి అమ్మ నాకు కొంచెం ఇవ్వమ్మ అంటాం అంటే ఏంటి? కొంచెం ఇస్తే పెడతాను, మిగిలిన మొత్తం నువ్వు తీసుకుంటా. అమ్మ నాకు పూర్తిగా నన్ను బయటపడే. ఓకే. ఆ పదం నువ్వు వాడినప్పుడు ఆ ప్రతిఫలం కూడా అలానే తీసుకోగలుగుతావు. నువ్వు ఏ పదం వాడుతున్నావో దానికి తగ్గ ప్రతిఫలం నువ్వు తీసుకుంటున్నావు. కానీ నేను వాడిన పదం ఇది కదా నువ్వు గుర్తించట్లా, నాకు ప్రతిఫలం రాలేదని గుర్తిస్తున్నావు. గుర్తించి మళ్ళీ దాని మీద మనం అమ్మవారి మీద, స్వామివారి మీద ఇదవుతున్నాం. కాబట్టి ఏదైనా సరే నువ్వేమీ కోరద్దు. ఇక్కడ నేను ప్రధానం చెప్పేదంటే నువ్వు కొద్దిగా అనొద్దు, పూర్తిగా అనొద్దు, ఏమీ అనొద్దు. పుస్తకం పట్టుకో, లలితా సహస్రనామ స్తోత్రం నేను పారాయణ చేయాలి అంతే. నాకు 54 రోజులు కళ్ళతోటి. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహాం పానిభ్యాం మలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం. ఇలా ఆ ధ్యాన శ్లోకం చదువుతుంటేమ్మా, శ్రీచక్ర సింహాసనే అని అది చెప్పిన విధానంలో మనం చెబుతూ ఉంటే ఆ అమ్మవారు పులకించిపోతారు. ఉమ్. ఎలా పులకించిపోతారు అంటే, గర్భస్థ శిశువు 10 నెలలు ఆవిడ గర్భం వస్తుంది కదా, ఉమ్. నరక యాతన అనుభవించి మరొక జన్మ బిడ్డకి జన్మనిస్తుంది. ప్రేగులు తెగిపోతాయో, మనిషి ఉంటారో పోతారో తెలియని స్థితి నుంచి పురిటి నొప్పుల్ని ఓర్చుకొని బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను చూడగానే ఆ తల్లి ఆ నొప్పిని మొత్తం మర్చిపోయి ఎంతో ఆనందానికి ఆవిడ లోనవుతుంది. ఈ నొప్పి మొత్తం మర్చిపోతుంది. ఆ పిల్లని తీసుకుని ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటుంది. ఉమ్. ఆ టైంలో ఆ మాతృత్వం కలిగినటువంటి ఆ మాతృమూర్తి ఎంత ఆనందపడుతుందో. నువ్వు పారాయణ చేయటమే నీ ధర్మం. నాకు ఇది కావాలి అది కావాలని వద్దు. అలా నువ్వు చక్కగా సంధ్యా సమయం, సాయం సంధ్యా సమయంలో చక్కగా మొదలుపెట్టి చెప్తున్నప్పుడు అందులో ఒక్కొక్క శ్లోకం ఉంటుందమ్మా. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీం ధియాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం. ఎంత శాంతంగా ఉంటుందంటే ఆవిడ అసలు. ఈ 54 రోజుల పాటు లలితా సహస్రాన్ని ప్రతిరోజు మానసికంగా చదవటం మొదలు పెడితే ఆ శాంతమూర్తి అనేటువంటి పేరుకి ప్రతిపదం నీ తత్వం అయిపోతుంది. ఇక అమ్మవారు నీలోనే ఉండిపోతుంది, వేరే ఇంకెక్కడ ఉండదు. నువ్వే అమ్మవారు అవుతావు, అమ్మవారే నువ్వు, నీలో ఆవిడుంది. ఇక అంతకుమించి కావాల్సిందేముంది? ఇక లేదు అనే పదం లేదు కదా. ఏదో ఒకదానికద్దు, నాకు ఇది కావాలి అనద్దు. అహం బ్రహ్మ బ్రహ్మ నివేదితవ్యే. అందులో శ్రీ విద్య గురించి చెప్పుకుంటూ వస్తే, మూలాధారే మహిమ్నీ హుతవహనజనీ మూలమంత్రీ త్రినేత్రీ హారా కేయూరవల్లీ అఖిల సుఖకరీ అంబికాయా శివాయ
వేదే వేదాంతరూపీ వికటఘనతటీ వీరతంత్రీ భవానీ శౌరీ సంసారయోని సకల గుణమయి తేద్య శ్రీ ఐం నమస్తే. సాంసారిక జీవితంలో ఉంటూ కుటుంబాన్ని నడిపించుకుంటూ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, మరి వివాహం చేసుకున్నాడు, సంతానం కలిగింది, కుటుంబాన్ని కాపాడుకోవాలి కదా, ఆ కాపాడుకుంటూ అమ్మవారిని ఆరాధన చేస్తూ కనుక ఆ రకంగా 54 రోజుల పాటు స్త్రీలైనా పురుషులైనా సంధ్యా సమయంలో లలితా సహస్రనామ పారాయణ చేసినట్లయితే నువ్వు ఏది అడగాల్సిన అవసరం లేదు. నీకు ఏది కూడా కష్టమైనటువంటి మాట నీ దగ్గరికి రాకుండా వజ్ర కవచంలా అమ్మవారు నిలుస్తుంది. చెయ్యటం మనలో లోపం ఉండాలి. అంతే. పరీక్ష చేస్తుంది ఆవిడ పరీక్ష చేస్తుంది. ఖచ్చితంగా కావాలనైనా పరీక్ష చేస్తుంది. ఆ పరీక్షలో మనం విజయం సాధిస్తామా అడ్డం పడతామా అనేటువంటి విషయం మన మీద మనకు ఉండాలి. ఈ అమ్మవారు ఏం పరీక్ష పెట్టినప్పుడు 54 రోజులు నావే. ఇంట్లో ఆడవాళ్ళు 4 రోజులు దూరంగా ఉంటారు. ఆ 4 రోజులు వదిలేసి 5వ రోజు నుంచి మళ్ళీ కంప్లీట్ నాదే. మీకు అదే సమయంలో ఒకానొక సమయంలో ఇవాళ మీరు వెళ్ళి కనుక ఒక ఈవెంట్కో లేదంటే ఒక ఆఫీస్కో ఒక దానికో ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళి ఒక సొంతకం పెడితే ఒక 1 కోటి రూపాయలు 10 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ మీ సొంతం అవుతుంది, మీ వర్క్ వస్తుంది అనేటువంటి తీసుకొస్తుంది అమ్మవారు. ఈ 10 కోట్ల కోసం ఆశిస్తాయి. ఆ రోజున మీరు నెగ్లెక్ట్ చేస్తారా? లేదు, ఇది పోతే పోయింది, ఆవిడ అనుగ్రహం నాకుంటే అంతకుమించి సంపాదిస్తా అని చెప్పి అక్కడ ఉంటారని ఆవిడ పరీక్ష చేస్తుందండి. మీరు తప్పారనుకోండి, ఆ 10 కోట్లు తెస్తే వస్తుంది, అవి ఎలా పోతాయో తెలియదు. వచ్చిందనేటువంటి పేరు తప్ప ఎలా పోతుందో 1 రూపాయలు అక్క గట్టి తెలియకుండా పోతుంది. ఇది కాదనుకుంటే అటువంటి 10 చార్లు చూస్తాం మనం. అంతకన్నా కావాల్సింది ఉందమ్మా. కాబట్టి ఏంటంటే ఈ లలితా సహస్రనామం అనేటువంటిది లలిత రహస్య స్తోత్రం కాబట్టి మనస్సులో బయటికి చదవకుండా ప్రశాంతంగా చదువుకోగలిగితే శ్రీచక్ర సింహాసనే అంటే ఒక మాటగా చెప్పాలంటే శ్రీచక్రాన్నే సింహాసనంగా చేసుకుని అమ్మవారు కూర్చుంటుంటే ఆ తల్లిని మనం ఆరాధించడము అంటే ఏమిటి అంటే ఎవరిని ఆరాధిస్తున్నాము? ధనానికే ఇంధనమైనటువంటి శ్రీ మహాలక్ష్మి. ధనానికే ఇంధనం శ్రీచక్రం అంటే. ధనానికే ఇంధనమైనటువంటి శ్రీచక్రం మీద ఆ శ్రీచక్రాన్నే సింహాసనంగా చేసుకుని అమ్మవారు కూర్చుంది. తీర్థరాజము, పక్షిరాజము, చక్రరాజము అంటారు. చక్రరాజం అంటే ఈ యంత్రాలలో చక్రాలలో రాజు శ్రీచక్రం. ఆ శ్రీచక్ర రాజాన్ని యంత్రంగా తీసుకొని శ్రీచక్ర సింహాసనంగా అమ్మవారు కూర్చున్నారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పి ఆ శ్రీచక్రాన్ని సింహాసనంగా కూర్చుంటుండే తల్లిని మనం అర్చించడం మొదలు పెడితే ఆ సింహాసనం మీద ఆవిడ ఎలా అయితే కూర్చుందో అటువంటి సింహాసనం మనకు ఒకటి వస్తుంది ఆవిడ. అంతే, ఇంకా తిరుగులేదు. మనం చేసామా లేదా అది ఇంపార్టెంట్. అంతే. ఖచ్చితంగా గురుగారు ఇది ఈ సమయంలో చదవాలి, వీళ్ళు మాత్రమే చదవాలి, ఈ రోజు చదవాలి, ఇలాంటివి ఏమైనా నియమాలు ఉంటాయా గురుగారు? మీరు ఒక ఇంటర్వ్యూకి ప్రయత్నం చేస్తున్నారు, అమావాస్య రోజున మీకు ఇంటర్వ్యూ వచ్చింది, వెళ్తారా ఆగిపోతారా? వెళ్తాం, తప్పదు కదా. అది వచ్చినా రాకపోయినా వెళ్ళాల్సిందే. అష్టమి రోజు నాడు వచ్చింది, వెళ్ళాల్సిందేగా. ఆదివారమే పెట్టారు అనుకుందాం, వెళ్ళాల్సిందేగా. సో మన జీవితంలో ఒక భాగం ఇవన్నీ. అవి ఆ టైంలో వస్తున్నాయి అంటేనే మనం వెళ్తున్నప్పుడు మన జీవితానికే జీవాన్ని ఇచ్చేటువంటిది పరిపూర్ణంగా ఎప్పుడైనా చేయొచ్చు. అంతే. ఈ రోజు మనకు మంచిది అనుకుంటే ఆ రోజు మొదలుపెట్టాడు. దీనికోసం ప్రత్యేకంగా మంచి రోజు వెతుక్కుంటే ఇవాళ మంచి రోజు కాదా? మనం చేసే పనులు ఇలా ఉంటాయండి. ఒక మంచి రోజు నేను చూసుకొని మొదలు పెడతా, ఇవాళ మంచి రోజు కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే భగవంతుడి దగ్గర బాగానే ఉన్నాగా, నీకు ఎలాంటి అపకారం జరగలేదుగా, ఏ కష్టము నష్టం రాలేదుగా, ఏదో టయానికి కాఫీ తాగావు, టిఫిన్ చేసావు, భోజనం చేసావు, ఇప్పటివరకు బాగానే ఉన్నావుగా. సో మంచి రోజు చూసి మొదలు పెడతా అంటే ఈ రోజు నీకు మంచి రోజు కాదుగా. సో ఈ ఒక్క తత్వంలో నువ్వు చెప్పినటువంటి ఏదైతే కనుక భావన ఉందో అనుభవం చేస్తావు. కాబట్టి ప్రతిరోజు శుభ నక్షత్రే శుభయోగే శుభగణం అని చెప్పుకుంటాం కాబట్టి మంచి రోజు కాదు అనేటువంటిది లేదు. నువ్వు ఈ రోజు మొదలు పెడదాం అనుకో, అదే మంచి రోజు. ఓకే గురుగారు. ఇక్కడ మనస్సు శుచిగా ఉన్నప్పుడు మొదలు పెట్టేసి అంతే. ఎవరైనా కూడా ఎవరైనా చేయొచ్చు, మీరు ఏం తేడా లేదు. ఎవరైనా అయితే ఏంటంటే కళ్ళతో చదవండి. పెదాలతో పలికినప్పుడు మిస్టేక్స్ వచ్చి ఆ పాపం కన్నా కళ్ళతో చదివితే ఏ దోషం ఉండదు, వెళ్ళిపోతుంది. అది. ఇంకేమైనా నియమాలు ఉంటాయి గురుగారు? అంటే చదవటం ప్రధానంగా పెట్టుకుంటే దాన్ని మించి నియమం ఇంకేమైనా ఉందా అండి? ఎందువల్లంటే ఇక్కడ దీనికి 1-2 విషయాలు నేను చెప్పాలి. ఆడవాళ్ళను ఉదాహరించి చెప్పాలి. ఇక్కడ నేను చాలాసార్లు ఆడవాళ్ళని పూజలు పునస్కారాలు చేయొద్దని చెప్తుంటానండి. అవునా? ఎందుకు గురుగారు? నీకు సౌభాగ్యం కావాలంటే పూజలు చేయొద్దంట. ఎందుకు చెప్పండి?
తెల్లవారు లేస్తే నా పసుపు కుంకుమ బాగుండాలి, మెల్లో మంగళసూత్రం బాగుండాలని చెప్పి దేవుడి దగ్గర కూర్చుంటారు. ఇక కూర్చుని గంటలు కొడుతూ నానా రకాల మొగుడు వారు నిద్ర లేచి వచ్చి కాస్త కాఫీ మొహాన్ని పోయి అంటే ఆగక్కడ చేసేది మళ్ళీ ఆయన కోసమే, చేసేది ఆయన కోసమే, మళ్ళీ నాగక్కడ అంటున్నాం మనం. ఎప్పుడైతే నువ్వు ఆయన కోసం చేస్తూ ఆయన లేచి నీకు ఏదైనా కావాలని అడిగినప్పుడు, నాకు ఏదైనా కావాలని అడిగినప్పుడు నువ్వు వెంటనే ఆ పని చేయలేకపోయావు, ఈ పని చేసి కూడా నీకు ఉపయోగం లేదు. తనకి చూసిన తర్వాత నువ్వు ఏదేవుడికైనా చెయ్యి. నీకు భర్తయే అదేంటంటే వివాహమయ్యి నుదిద్దున బొట్టు మెల్లో మంగళసూత్రం ఉంటే ఇంటికి వచ్చి ముత్తైదుగా బొట్టు పెట్టి పిలుస్తున్నారు. అది లేనప్పుడు ఇంటికి వచ్చి గడపకు బొట్టు పెడుతున్నారు కానీ నీకు బొట్టు పెట్టి పిలవట్లేదుగా, ఆ తేడా చూపిస్తున్నారుగా. కాబట్టి అది నీకు ఎప్పుడూ కావాలంటే ఆయన్ని చూసి ఆయన బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు దేవుడి దగ్గర కూర్చో ఏదైనా చేసుకో. ఆయన ఉన్నప్పుడు మాత్రం అక్కడ ఉండి ఆగు ఇది కాదు నేను తర్వాత చెప్తా, కాసేపు కూర్చో నేను పూజ చేస్తున్నా, ఇటువంటి పదాలంటే భగవంతుడు హర్షించడం. ఇది ఒక్కటి మాత్రం తెలుసుకోవాలి. ఇది కాకుండా నీకు ఏదైనా చేసుకోండి అంతే, అది విషయం. ఖచ్చితంగా గురుగారు, చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు.